కొన్ని ఇన్సిడెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎక్కడో మొదలై ఎక్కడ దాకానో వెళతాయి. అలాంటిది పార్లమెంటు ముందు శునకోపాఖ్యానం కథ. నిజానికి పార్లమెంట్లో కుక్కలకు పని లేదు. చట్టసభలున్నది చట్టాలు చేయడానికి, చట్టాల బాగోగుల మీద చర్చించడానికి. ఒకవేళ పొరపాటున కానీ ఉద్దేశపూర్వకంగా కానీ కుక్కలు పార్లమెంట్లోకి ప్రవేశించినా అవి చర్చించలేవు, చట్టాలను చేయలేవు. అందుకే వాటికి ప్రవేశం నిషేధం. మరి ఈ విషయం కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి తెలియకుండా ఉంటుందా? ఏమో. కుక్కను పార్లమెంటు ఆవరణంలోకి తీసుకురావడం సంగతేమో కానీ కరిచే కుక్కలు పార్లమెంటు లోపలే ఉన్నాయి. ఆ కుక్కలతో పోలిస్తే ఈ వీధి కుక్క చాలా మంచిది, ఎవరినీ కరవదు, పార్లమెంటుకు వస్తుంటే దారిలో ప్రమాదానికి గురై దిగులుగా ఉంటే వెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళుతూ మధ్యలో నేను పార్లమెంట్లో దిగడానికి వెంట తెచ్చాను, నేను దిగిపోయాక మా డ్రైవర్ దాన్ని పశువులాసుపత్రికి తీసుకెళ్తాడు అంతే అన్న వివరణతో అధికార బీజేపీకి అద్భుతమైన అవకాశం దొరికినట్లయింది. మూగజీవానికి వైద్యం చేయించే సహృదయత వరకు బాగానే ఉన్నా ఈ సందర్భంగా ఆమె అన్న మాటలు పార్లమెంటునే కించపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు ఏ పాయింట్ను పట్టుకోవాలో సరిగ్గా ఆ పాయింట్నే పట్టుకున్నారు. సాధారణంగా మురిగే కుక్కలు కరవవు. పార్లమెంటు ముందు కుక్కల సంగతి మనకంతగా తెలియదు. అన్పార్లమెంటరీ అని వాడకూడని మాటలకు ఒక పారిభాషిక పదమే ఉంది. బూతు, తిట్టే కాదు, అన్పార్లమెంటరీ ఇంకా చాలా ఉన్నాయి. పార్లమెంటు సభ్యులు సాక్షాత్తు పార్లమెంటు ముందే అన్పార్లమెంటరీ చర్చకు తెరలేపితే లోపల పార్లమెంటులో పార్లమెంటు సభ్యులు పార్లమెంటరీ భాషకే పరిమితమవుతారా అన్నదే దేశంలో ఇప్పుడు అన్ని పార్లమెంట్ల ఓటర్లు తేల్చుకోవాల్సిన విషయం. असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं. गाड़ी भी गई, कुत्ता भी गई, तो किस बात की चर्चा चल रही है?